హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అనుకోని బంధం. ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను. మనం లాంచ్ చేయబోతున్న మెగా గోల్డ్ పర్ఫ్యూమ్ యాడ్కి మోడల్ ప్రొఫైల్స్ వచ్చాయి. అవి మీరు చెక్ చేసి ఒకరిని ఫైనల్ చేస్తే మనం దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలి. టైం పెద్దగా లేదు అంటూ చెప్పింది అనీషా. సరే ఇటువి అంటూ ఆ డీటెయిల్స్ తీసుకుని చెక్ చేస్తూ ఉన్న వియాన్ కళ్ళు ఒక మోడల్ని చూసేసరికి ఆమె మీద అలా ఆగిపోయాయి. అతని మనసంతా ఒక్కసారిగా చేదుగా అయిపోవడంతో నవ్వుతూ ఉన్న నిషిక ఫోటో చూస్తూ ఉంటే అతనికి ఒళ్ళు మండిపోతూ ఉంది. జీవితంలో నీ మొహం చూడడానికి కూడా నేను అస్సలు ఇష్టపడను. అలాంటిది నీతో కలిసి ప్రాజెక్ట్ సైన్ చేయడమా? నో, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అని అనుకుని ఆ ఫోటో బ్యాక్ పెట్టేసి అందులో నచ్చిన ప్రొఫైల్ ఒకటి అనీషాకి ఇస్తూ, ఈ అమ్మాయిని యాడ్కి మాట్లాడండి. రెమ్యూనరేషన్ ఎంతైనా పర్వాలేదు, కానీ మనకి 2 days డేట్స్ కావాలి, అది కూడా వీలైనంత త్వరగా అంటూ చెప్పాడు వియాన్. ఓకే సార్ అంటూ ఆ ఫొటోస్ తీసుకుని మేనేజర్ నీలిమ దగ్గరికి వెళ్ళి, మిస్ నీలిమ, పై ఫోటోలో ఉన్న అమ్మాయిని సార్ ఫైనల్ చేశారు, తనతో మాట్లాడండి. అలాగే మిగతా ఫొటోస్ అన్నీ పిఆర్ డిపార్ట్మెంట్కి పంపించండి. మీకు బాగా తెలుసు కదా, ఈ యాడ్ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఎటువంటి విషయంలోనే నెగ్లెజెన్సీ పనికిరాదు అంటూ చెప్పి ఆ ఫొటోస్ నీలిమ టేబుల్పై పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనీషా. వెళుతున్న ఆమె వైపు కోపంగా చూస్తూ, ఎంత పొగరు దీనికి! అందరూ నన్ను మేడం అంటే ఇది మాత్రం నీలిమ అని పిలుస్తుంది. ఏదో తన కింద పనిచేసే క్లర్క్ని పిలిచినట్లు పిలుస్తుంది. సార్కి పర్సనల్ సెక్రటరీ కదా. ఆ పొగరు మాటల్లో క్లియర్గా కనిపిస్తుంది. అయినా నేను మాత్రం ఏం తక్కువ, ఈ కంపెనీకి మేనేజర్ని నేను అని మనసులో అనుకుంటూ వెళుతున్న అనీషా వైపు చూస్తూ ఉన్న నీలిమ అక్కడ అనీషా పెట్టిన ఫొటోస్లో పై ఫోటో ఎగిరి కింద పడిపోవడం గమనించలేదు. అప్పుడే అటుగా ప్యూన్ రావడంతో అతన్ని పిలిచి ఆ ఫొటోస్లో పై ఉన్న ఫోటో మాత్రం తను తీసుకుని మిగతా ఫొటోస్ పిఆర్ డిపార్ట్మెంట్లో ఇచ్చేయి అంటూ అతనికి చెప్పింది నీలిమ. ఓకే మేడం అంటూ ఆ ఫొటోస్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆఫీస్ ప్యూన్. కొంచెం ఫ్రీ టైం దొరకడంతో గదిలోకి వచ్చిన కాచాయిని తన కాళ్లను ఒత్తుకుంటూ అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంది. అది చూసి బాధగా ఫీల్ అవుతూ, అఖిల వల్ల వర్క్ బాగా ఎక్కువైపోయినట్లుంది కదూ అంటూ ప్రేమగా అడిగాడు గిరిధర్. అవును, మొన్న వనజ ఏదో కోపంలో తనని ఒక మాట అంది అని మావయ్య గారికి ఆ విషయం చెప్పి మా ఇద్దరిని కార్నర్ చేసి ఇలా కక్ష తీర్చుకుంటుంది అంటూ చెప్పింది కాచాయిని. పోనీ నన్ను ఒకసారి నాన్నగారితో మాట్లాడమంటావా ఈ విషయం గురించి అంటూ అడిగాడు గిరిధర్. వద్దు గిరి, లేనిపోని రచ్చ అవుతుంది. అదిగో మొగుళ్ళని కుంగుని కట్టేసుకుని వాళ్ళు చెప్పిందే వినమంటూ కొంచెం అదుపులో పెట్టాను అని నా మీద యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు వాళ్ళ మొగుల్ని వాళ్ళు అంటూ గొడవ చేస్తుంది అఖిల. తన గురించి తెలియనిది ఏముంది? ఒక 4 రోజులు ఓపిక పడితే తన ఇంటికి తను వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంట్లో పరిస్థితి అంతా అదే సర్దుకుంటుంది అంటూ చెప్పింది కాచాయిని. ఏమో, తనని చూస్తే వెళ్ళేటట్లు ఏమీ కనిపించడం లేదు నాకు. ఏదో గట్టి ప్లాన్ తోటే ఇంట్లో అడుగు పెట్టినట్లు అనిపిస్తుంది. కాలం ఎంతగా మారుతున్నా కూడా ఈ మనిషిలో మార్పు అన్నది రావడం లేదు. ఎందుకైనా మంచిది తనతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించాడు గిరిధర్. సరే అని అంటూ, ఇంతకీ మీరు వెళ్ళిన క్యాంప్ సంగతి ఏమైంది గిరి? వెళ్ళిన పని అయిపోయిందా అంటూ అడిగింది కాచాయిని. లేదు, నేను వెళ్ళేసరికే తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సిటీలో ఏదో కోర్స్ చేయాలి అని వెళ్ళిందంట. ఎప్పుడు తిరిగి వస్తుందో తెలియదు అన్నట్లు ఇన్ఫర్మేషన్ మాత్రం తెలిసింది. అంతకు మించి తన గురించి ఏమీ తెలుసుకోలేకపోయాను. ఏదో ఆలోచిస్తూనే చెప్పాడు గిరిధర్. ఆ మాట విని కొంచెం కంగారు పడుతూ, ఏంటండి మీరు మాట్లాడేది? మీరు ఆఫీస్ పని మీద కదా క్యాంపుకు వెళ్ళారు? మరి లేదు వెళ్ళిపోయింది, ఎప్పుడొస్తుందో తెలీదు అంటారేంటి? అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అనుమానంగా అతన్ని చూస్తూ అడిగింది కాచాయిని. ఆ మాటతో అదిరిపడిన గిరిధర్
కొంచెం తమాయించుకుని, ఎవరి గురించి మాట్లాడతాను? ఎవరి గురించి లేదు కాత్య. నేను ఆఫీస్ పని మీదే క్యాంప్‌కి వెళ్ళాను. కానీ అక్కడ మా పాత స్నేహితుడొకడు కలిస్తే ఒకసారి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. వాడికి ఒక కూతురుంది. ఆ అమ్మాయి చిన్నప్పుడే చాలా అందంగా, ముద్దుగా బాగుండేది. ఇప్పుడు కూడా బాగుంటే మన వియాన్‌కి మాట్లాడదాము అనుకున్నాను. కానీ నేను వెళ్ళేసరికే ఆ అమ్మాయి లేదక్కడ. చదువు కోసం వేరే సిటీ వెళ్ళిందంట. అంటూ తడబడుతూ చెప్పాడు గిరిధర్. ఓహ్! అవునా? అయితే ఇంకా ఆ అవసరం లేదులే. వియాన్‌కి కూడా పెళ్ళయిపోయింది కదా! కొడుకులిద్దరూ కోడల్ని వెతికే శ్రమ మనకి తప్పించారు. కానీ అల్లుడిని వెతుక్కోవాలి అంటూ ఇంకేదో గుర్తు రావడంతో, హా! చెప్పడం మర్చిపోయాను గిరి. మీరు లేనప్పుడు ఇక్కడొక వింత జరిగింది తెలుసా? అంటూ ఉత్సాహంగా అడిగింది కాచాయిని. వింతా? ఏంటది? కొంపతీసి వనజ గాని వారం రోజులు మాట్లాడకుండా ఉంటాను అని మౌనవ్రతం ఏమైనా పాటించిందా ఏంటి? తన కళ్ళు చిన్నవి చేసి ఆమెని చూస్తూ చిన్నగా నవ్వుతూ అడిగాడు గిరిధర్. అలా జరిగితే అది మామూలు వింత కాదు, ప్రపంచ వింత. ప్రపంచంలో ఉన్న ఆ 7 వింతల్ని చూడడానికి ప్రజలు ఎంతగా పరుగు తీస్తారో నాకు తెలియదు కానీ, ఈ వింతని చూడడానికి మాత్రం జనాలు మన ఇంటి ముందు క్యూ కడతారు. దానికి నాది గ్యారంటీ నవ్వుతూ అంది కాచాయిని. ఆ మాటకి గిరిధర్ కూడా నవ్వుతూ, సర్లే తనని అన్నది చాలు కానీ అసలేం జరిగిందో ముందు ఆ విషయం చెప్పు అంటూ అడిగాడు. దాంతో అది అంటూ మొదలుపెట్టి హోమం రోజు జరిగిందంతా పూసగుచ్చినట్లు అతనికి వివరంగా చెప్పింది కాచాయిని. ఆ మాటలన్నీ విని 2 నిమిషాలు ఆలోచించిన తర్వాత, అవును, ఆ అమ్మాయి పూర్ణాహుతి హోమంలో వేసేటప్పుడు పక్కన మన వీక్షిక ఏమైనా ఉందా అంటూ అనుమానంగా అడిగాడు అతను. హా! ఉంది. తను కూడా ఆహుతి కింద పడకుండా పట్టుకోవాలని చాలా ప్రయత్నించింది. కానీ ఎంత ప్రయత్నించినా కూడా ఉపయోగం లేకపోవడంతో అది శశిక చేతుల మీద నుండి జారి హోమంలో పడిపోయింది అంటూ చెప్పింది కాచాయిని. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ, అయితే ఆ ఆహుతి శశిక చేతుల మీద నుంచి కాదు, వీక్షిక చేతుల మీద నుంచి జారి అందులో పడి ఉంటుంది. తను కూడా ఈ ఇంటి ఆడబడిచే కదా! అందుకే అలా మండింది తప్ప దాని వెనక ఏమీ నిగూఢ రహస్యం లేదు. తను పూర్ణ కూతురయ్యే సమస్యే లేదు అని పైకి ఆమెకి చెప్పి, ఎక్కడో చదువుకోవడానికి వెళ్ళిన పూర్ణ కూతురు ఇక్కడికి రావడం ఏమిటి వీళ్ళ పిచ్చి కాకపోతే అనుకుంటూ ఆ విషయాన్ని కొట్టిపాడేశాడు అతను. అతను అంత కాన్ఫిడెంట్గా చెప్పడంతో అతను చెప్పిందే నిజమై ఉంటుంది అనుకున్న కాచాయిని కూడా అక్కడితో ఆ విషయాన్ని వదిలేసింది. శశికని ఎలా దెబ్బ కొట్టాలా, ఆమె గీస్తూ ఉన్న డిజైన్స్ని ఎలా చెడగొట్టాలా, ఆమెని ఆ ఆఫీస్ నుండి బయటికి ఎలా గెంటించాలా అని ప్లాన్ మీద ప్లాన్ వేసేస్తూ ఉన్న రిషిక ఆ ప్లాన్ వేసే ఆ ప్లాన్ వేసే పనిలో పడిపోయి అసలు పని గురించి మర్చిపోయి విహాన్‌కి తను ఇవ్వవలసిన డైలీ షెడ్యూల్ ఇంకా ఇవ్వలేదు. వర్క్ చేసుకుంటూనే తన డైలీ షెడ్యూల్ కోసం చాలాసేపు ఎదురు చూసినా ఆమె రాకపోవడంతో, దేవుడా! ఇలాంటి మనుషులందరినీ ఏరికోరి నా చుట్టూ పెట్టావు కదయ్యా! వీళ్ళతో వేగలేక చచ్చిపోతున్నాను. అందరికీ హాఫ్ బ్రెయిన్‌లే, ఫుల్‌గా బ్రెయిన్ వాడేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. అసలు వీళ్ళకి నేను బాసో, లేదా వీళ్ళు నాకు బాసో ఏమీ అర్థమై సావట్లేదు అని మనసులో తిట్టుకుంటూ అటెండర్‌ని పిలిచాడు విహాన్. అతను పిలవడంతో కంగారుగా క్యాబిన్‌కి వచ్చిన అటెండర్, చెప్పండి సార్ అని అడగడంతో, రిషికా మేడం రాలేదా అంటూ అడిగాడు విహాన్. వచ్చింది సార్, పిలవమంటారా అంటూ అడిగాడు అటెండర్. అవసరం లేదు, నువ్వెళ్ళు అంటూ చెప్పాడు విహాన్. దాంతో అయోమయంగా అతన్ని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. వచ్చి కూడా డ్యూటీ చేయకుండా టైంపాస్ చేస్తున్నావా? నీకు అస్సలైన టైంపాస్ అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను ఉండు అని మనసులో అనుకుంటూ, జగన్ అంటూ గట్టిగా పిలిచాడు విహాన్. అతను పిలిచిన ఒక 10 నిమిషాల తర్వాత ఏడుపు మొహంతో రిషిక, ఆమె చేతిలో కాఫీ కప్పుల ట్రే ఉన్నాయి. ఆమెను అలా చూస్తూ ఉంటే చాలా నవ్వు వస్తున్నా కష్టంగా కంట్రోల్ చేసుకుని, ఏంటి మేడం అలా నిలబడి చూస్తున్నారు, త్వరగా కదలండి, మొత్తం 8 డిపార్ట్మెంట్లు పైకి కిందకి తిరిగేసరికి సగం టైం వేస్ట్ అయిపోతుంది. అవన్నీ తిరుగుతూ వాళ్ళకి కాఫీ అందించి రావడానికి దగ్గర దగ్గర గంట పైనే పడుతుంది. మీరు ఇలా లేట్ చేస్తూ
చూస్తూ ఉంటే వాళ్ళ లంచ్ టైం కూడా అయిపోతుంది. గుర్తుంది కదా, ప్రతి ఒక్కరికి కాఫీ అందాలి అని బాస్ మరీ మరీ చెప్పారు. ఒకవేళ అందలేదో బాస్ మధ్యాహ్నం డ్యూటీ కూడా మీకే వేస్తారు అంటూ చెప్పాడు జగన్. అతన్ని చంపేసేలా చూస్తూ, సాడిస్ట్ విధవా, అంతా నువ్వు చేస్తూ మధ్యలోకి ఆ ఇన్నోసెంట్ని ఎందుకు లాగుతున్నావురా? నాకు తెలుసురా, ఇదంతా నువ్వే కావాలి అని చేస్తున్నావని. అది కూడా నా మీద కక్ష కట్టి కచ్చిగా అంది రిషిక. అయ్యో మేడం, నాకు మీ మీద కక్ష ఎందుకు ఉంటుంది మేడం? ఒకవేళ నిజంగానే కక్ష ఉన్నా ఇప్పుడు మీరు అన్నారే శాడిస్ట్ వెదవా అని, ఆ మాట విన్న వెంటనే మిమ్మల్ని ఉండ చుట్టి ఎత్తి కిటికీ నుండి అవతల పారేసేవాడిని. కానీ అలా చేయకుండా మీతో చాలా నవ్వుతూ కూల్గా మాట్లాడుతున్నాను అంటే అర్థం చేసుకోండి మేడం, నేను చాలా మంచివాడిని మేడం. నా మంచితనాన్ని యూజ్ చేసుకోండి, ఉపయోగపడతాను. కాదు అంటూ కవ్వించాలి అని చూస్తే కొట్టయిపోతుంది తోక అన్నాడు జగన్. ఆ మాటతో భయపడిన రిషిక, వామ్మో, వీడితో ఇప్పుడు పోట్లాట పెట్టుకోవడం కన్నా సైలెంట్గా చెప్పింది చేసుకుని పోవడమే బెటర్, లేదంటే శాల్తీ గల్లంత అయిపోయేటట్లుంది అని మనసులో అనుకుని ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరికీ కాఫీ ఇవ్వడానికి వెళ్తూ ఉంది ఆమె. అలా ఆమె దగ్గర కాఫీ తీసుకున్న ప్రతి ఒక్కరూ ఆమెకి కనిపించకుండా చిన్నగా నవ్వుకుంటూనే ఉన్నారు. ఒక కంట అది గమనిస్తూ ఉన్న రిషికకి కోపం మరింత పెరిగిపోతుంది. మేడం, మీరు చెప్పినట్లు డిజైన్స్ కంప్లీట్ అయిపోయాయి, ఒకసారి చెక్ చేస్తారా అంటూ చెప్పింది శశిక అసిస్టెంట్ అయిన జెన్నీ. ఓకే జెన్నీ, అక్కడ పెట్టు, తర్వాత చూస్తాను అని అంటూ ఏదో బిజీ వర్క్ చేసుకుంటూ ఉంది శశిక. దానితో ఆ డిజైన్స్ పేపర్స్ ఆమె టేబుల్పై పెట్టేసి అక్కడి నుంచి జెన్నీ వెళ్ళిపోయింది. అదే సమయంలో ఆ గదిలోకి కాఫీ ట్రే పట్టుకుని వచ్చింది రిషిక. అలా వర్క్ చేసుకుంటూ ఉన్న ఆమెను చూస్తూ ఉంటే రిషికకి కడుపు మండిపోతూ ఉంది. 15 లక్షలు లంచం ఇచ్చి మరీ నేను రూట్ వేసుకుంటే, నేను వేసుకున్న రూట్ మీద సాఫీగా సాగిపోవడం కోసం నువ్వు కారు వేసుకుని వచ్చేస్తావా? నువ్వు వేసుకు వచ్చావే అనుకో, నా మొహం చూడ్డానికి ఇష్టపడకుండా నాకు ఇలాంటి పిచ్చి పిచ్చి పనిష్మెంట్లు ఇస్తున్న ఆ మహానుభావుడు సిగ్గు లేకుండా నీ మొహం చూడకుండానే ఆ కారు ఎక్కి నీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయడానికి సిద్ధపడిపోతున్నాడు. చెప్తాను, ఎలా అయినా నీ కారుకి పంచర్ చేసి నీ కారు పక్కనే లారీ వేసుకుని నేను రెడీగా ఉంటాను. పంచర్ అయిన నీ కారు వదిలి నా లారీ ఆ మహానుభావుడు ఎందుకు ఎక్కడో నేను చూస్తాను అని మనసులో అనుకుంటూ మేడం కాఫీ అంటూ వినయంగా పిలిచింది రిషిక. ఆ గొంతు ఎక్కడో విన్నట్లు ఉండడంతో చేస్తున్న వర్క్ ఆపేసి అటువైపు చూసిన ఆమెకి అటెండర్ అవతారంలో దర్శనమిచ్చింది రిషిక. అది చూసి మనసులోనే నవ్వుకుంటూ, నా శాడిస్ట్ మొగుడు ఈరోజు ఈ పొగరబోతికి ఈ పోస్ట్ కన్ఫర్మ్ చేశాడనుకుంటా అని మనసులో అనుకుని, ఏంటి మీరు ఇక్కడ అటెండర్నా? నేను ఇంకా బాస్కి పిఏ అనుకున్నాను అంటూ ఏమీ తెలియనట్లు అడిగింది శశిక. దొంగ మొహంది, ఈ కంపెనీలో నేను చేసే వర్క్ ఏంటో తెలిసి కూడా కావాలని నన్ను ఏడిపించడం కోసం అడుగుతుంది అని మనసులో రిషిక తిట్టుకుంటూ ఉండగా, యాక్చువల్లీ మేడం, తను బాస్కి పిఏనే, కానీ తను చేయవలసిన వర్క్ చేయకుండా ఆఫీస్లో టైంపాస్ చేస్తూ ఉండడంతో బాస్కి కాలింది. దాంతో ఈమె చేతిలోకి కాఫీ ట్రే వచ్చి పడింది. అది కూడా ఈ ఒక్కరోజేనా, లేదా ఇలానే కంటిన్యూ అవుతుందా అన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు అంటూ చెప్పాడు జగన్. దానితో నవ్విలి మింగేసేలా అతని వైపు చూసి, ఇప్పుడు ఆమె నేను అంత వివరణ అడిగిందా, అంతగా వివరించి చెప్పడానికి అంటూ అడిగింది రిషిక. అడిగినా అడగకపోయినా మేడంకి ఆఫీస్లో జరుగుతున్న ప్రతి విషయం గురించి చెప్పవలసిన బాధ్యత నాకుంది మేడం, ఆమె ఎవరనుకుంటున్నారు అని జగన్ అంటూ ఉండగా, ఇప్పుడు నా గురించి ఎందుకులే జగన్, నేను కాఫీ తాగను కాబట్టి ఆమె నాకు ఇవ్వబోయే కాఫీని నువ్వు తీసుకుని ఎంజాయ్ చేయి అంటూ చెప్పింది శశిక. ఆమె అలా అంటున్నప్పుడే రిషిక కళ్ళు శశిక టేబుల్పై ఉన్న డిజైన్ పేపర్స్పై పడ్డాయి. ఆ పైన ఉన్న డిజైన్స్ చూసి, అబ్బా ఎంత బాగుంది ఈ డ్రెస్ అవుట్ఫిట్స్ ఏమి ఇలానే వస్తే వేసుకుని ఊరంతా తిరగాలి అని మనసు ఉవ్విళ్ళు ఊరిపోతుంది. ఎంతైనా దీనికి టాలెంట్ ఎక్కువే. ఈ విషయంలో దీన్ని మెచ్చుకోక తప్పదు. కానీ దీని టాలెంట్ సార్ దగ్గరికి వెళ్లకుండా నాశనం అయిపోవాలి.
అందుకేనేమో బహుశా బాస్ నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చారేమో, ఉపయోగించుకుందాం అని మనసులో అనుకుని, అయ్యో కాఫీ మీరు తాగకపోవడం ఏంటి మేడం, మన ఆఫీస్లో కాఫీ చాలా బాగుంటుంది, అది కూడా నేను ఇస్తున్నాను కాబట్టి మీరు తప్పకుండా తాగాలి, ఒక్కసారి టేస్ట్ చేయండి మేడం అంటూ ట్రేలో ఉన్న కాఫీ కప్ తీసుకుని ఆమెకి ఇస్తూ ఉంది రిషిక. అంత బాగుంటే నా పేరు చెప్పుకుని నువ్వే 2 కాఫీలు ఎక్స్ట్రా తాగు, అంతే తప్ప నాకేమీ వద్దు, ప్లీజ్ గెట్ లాస్ట్ అంటూ చెప్పింది శశిక. నేను ఎలాగో తాగుతాను మేడం, మీరు తాగితేనే కదా అసలు ఆఫీస్లో కాఫీ ఎలా ఉంటుందో మీకు తెలిసేది అని అంటూ అది ఆమెకి ఇచ్చే క్రమంలో కింద పడేసింది రిషిక. ఆ కాఫీ కింద పడే ప్లేస్లోనే శశిక చాలా కష్టపడి గీయించిన డిజైన్ పేపర్స్ ఉండడంతో ఆ కాఫీ మొత్తం వాటిపై పడి ఆ డిజైన్స్ మొత్తం నాశనమైపోయాయి. అది చూసి ఓ షిట్, కళ్ళేమైనా నెత్తి మీద పెట్టుకున్నావా, అయ్యో మొత్తం పాడైపోయాయే అంటూ కంగారుగా టిష్యూ పేపర్స్ తీసుకుని వాటిపై ఉన్న కాఫీ తుడుస్తూ అంది శశిక. అది చూసి మనసులో వంకరగా నవ్వుకుని, నువ్వు తుడిచినంత మాత్రాన అది పోతుందా ఏంటి, పైనున్న డిజైన్ చెరిగిపోతుంది కానీ అని మనసులో అనుకుని, సారీ మేడం, ఐఎమ్ వెరీ వెరీ సారీ, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు, అయినా కాఫీ ఇచ్చినప్పుడు తీసుకోవాలి మేడం, లేదంటే ఇలాగే జరుగుతుంది అని అంటూ లేని కంగారుని నటిస్తూ ఉంది రిషిక. ఆమె అలా నటిస్తుంది అని బాగా తెలిసి ఉండడంతో సీరియస్గా ఆమె వైపు చూసి లాగిపెట్టి ఆమె చెంప మీద ఒక్కటి పీకి, అటెండర్వి అటెండర్లా ఏడవాలి, ఎగస్ట్రాలు చేస్తే ఇలానే తగలబడతాయి పనులు, అయినా వద్దు అన్నాక కూడా ఫోర్స్ చేయడం ఏమిటి, బుద్ధి లేదా నీకు, ఏ బాసు విషయంలో తప్పు చేసి తీసుకుంటే నా పనిష్మెంట్ చాలా లేదా, ఇంకా ప్రాణాలు కూడా ఈ ఆఫీస్కే అర్పించేద్దాము అని ఫిక్స్ అయిపోయావా ఏంటి అంటూ కోపంగా తిట్టింది శశిక. ఆమె కొట్టడంతో చెంప మీద చెయ్యి పెట్టుకుని ఉక్రోషంగా ఆమె వైపే చూస్తూ ఉన్న రిషిక కళ్ళల్లో కన్నీళ్లు తిరిగిపోతున్నాయి. ఆ కన్నీళ్లు కాస్త కొద్దిసేపటికే కోపంగా మారగా, నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు అని అంటూ ఆమె మీదకి వెళ్ళబోయింది రిషిక. అది గమనించి వెంటనే రియాక్ట్ అయ్యి ఆమె భుజం పట్టుకుని వెనక్కి లాగి, తప్పు చేసింది మీరు మేడం, దానికి ఆ మేడం శిక్ష వేశారు, అక్కడితో సరిపోయింది, మీరు మళ్ళీ ఆమె మీదకి వెళ్తారు అంటే పనిష్మెంట్ డబల్ అయిపోతుంది, జాగ్రత్త అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు జగన్. అతను అలా వార్నింగ్ ఇవ్వడంతో మరింత మండిపోతూ, ఓ దానికి వీడు సపోర్టా, నాకు విహాంత పెళ్ళైన మరుక్షణమే వీడిని ఫుట్బాల్ తన్నినట్లు ఒక తన్ను తన్ని ఆఫీస్ బయట పడేయాలి, అప్పుడు కానీ నాకు ఈగో సాటిస్ఫై అవ్వదు అని మనసులో అనుకుని, శిక్ష అంటే తిట్టమనండి, బాస్ దగ్గర కంప్లైంట్ చేయమనండి, అంతేగాని కొట్టడం ఏంటి, అయినా తను కొట్టేంత తప్పు నేనేం చేశాను, నేను కాఫీ ఇస్తూ ఉంటే తీసుకోకుండా తనే కావాలి అని ఆ కాఫీని వాటిపై వంపేసింది అంది రిషిక. అలా మేడం ఎందుకు చేస్తారు, ఆవిడకేంటి ఆ అవసరం సీరియస్గా అడిగాడు జగన్. ఆ అవసరం ఆమెకే ఉంది, ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం తను డిజైన్స్ కంప్లీట్ చేయలేకపోయింది, ఏదో ఆ రోజు సార్ ముందు మార్కులు కొట్టేయడం కోసం ఎవరివో డిజైన్స్ కొట్టేసి అతనికి నావే అంటూ చూపించిన, నిజానికి అంత పర్ఫెక్ట్గా డిజైన్ గీసే టాలెంట్ ఈమె దగ్గర లేదు, అది ఒప్పుకోవడం అనేసి ఇదిగో ఇప్పుడు ఇలా జరిగిపోయింది, తప్పు తనది నాది కాదు అంటూ నన్ను బాస్ దగ్గర ఇరికించి తను తప్పించుకోవాలని చూస్తుంది, అంతే కదా మిస్ చేసి అంటూ అడిగింది రిషిక. హబ్బబ్బబ్బా, 5 నిమిషాల్లో ఏం అద్భుతమైన కథను అల్లేసావే, నిజంగా నీ ముందు ఎలాంటి గొప్ప గొప్ప రైటర్స్ అయినా వేస్టే అని నిరూపించుకున్నావు, ఈ ఒక్క సీన్తో నువ్వు మీ అమ్మ శాడిజనాన్ని ఒక్క అంగలో దాటుకుని ముందుకు వెళ్ళిపోయావనుకో అని మనసులో అనుకుని, అలా నాటకాలు ఆడవలసిన అవసరం నాకు ఏమీ లేదు మిస్ రిషిక, నేను ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే మనిషిని, నీ దగ్గర ఒకలాగా బాస్ దగ్గర మరొకలాగా నటించే తత్వం నాది కాదు, కాబట్టి నువ్వు కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించి జరిగిన తప్పుని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించు, నాకు 1 గంటలోకి ఈ డిజైన్స్ అన్నీ నీట్గా ఇంతకు ముందు ఎలా ఉన్నాయో అలా కావాలి అంటూ ఆర్డర్ వేసింది శశిక. ఏంటి, కాఫీ పడి చెడిపోయిన డిజైన్స్ మళ్ళీ ఇదివరకట్లా చేయాలా, ఇట్ ఈస్ ఇంపాసిబుల్, అయినా నేను చేసింది తప్పే కాదు, అలాంటప్పుడు ఎలాంటి పనిష్మెంట్లు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు, మీ వర్క్ ఏదో మీరు చూసుకోండి, టాలెంట్ ఉంది, అబద్ధాలు చెప్పను నాటకాలు ఆడను అంటున్నావు కదా,
సో ఆ టాలెంట్ ఉపయోగించి కొత్తగా గీసుకో డిజైన్స్ వెటకారంగా అంది రిషిక. అప్పుడే శశిక టేబుల్పై ఉన్న ఫోన్ రింగ్ అయింది. దాంతో ఆ కాల్ లిఫ్ట్ చేసిన ఆమెకి, నీ దగ్గర ఉన్న డిజైన్స్ తీసుకుని అర్జెంటుగా లోపలికి రా అంటూ సీరియస్గా వినిపించింది విహాన్ గొంతు. ఆ మాట విని, దేవుడా, ఈయన గారికి కూడా ఇప్పుడే ఈ డిజైన్స్ కావాల్సి వచ్చాయా, అంతా నా కర్మరా బాబు అని మనసులో అనుకుని, ఓకే సార్ అని అతనికి చెప్పి ఫోన్ పెట్టేసి రిషిక చేతిలో ఉన్న ట్రే తీసుకుని జగన్ చేతికి అందిస్తూ, ఇది కొంచెం అటెండర్కి ఇచ్చి అతన్ని అందరికీ ఇవ్వమని చెప్పు, మేడం గారితో నాకు కొంచెం సపరేట్ పని ఉంది అని చెప్పి రిషిక చేయి పట్టుకుని మరొక చేతితో ఆమె పాడు చేసిన డిజైన్ పేపర్స్ పట్టుకుని విహాన్ క్యాబిన్ వైపు ఆమెను తీసుకుని వెళుతూ ఉంది శశిక. అయోమయంగా ఆమె వెనక వెళ్తూనే, ఇదేంటి మరి ఇంత కాన్ఫిడెంట్గా నన్ను తీసుకుని వెళుతుంది, అక్కడ కొంపదీసి నన్ను ఇరికించే ప్రయత్నం ఏమీ చెయ్యదు కదా అని మనసులో అనుకుని, హా తొక్కలే, ఇది ఎంత చేసినా నా నట ముందు ఇది దిగదుడిపే, ముందు తప్పు నాది కాదు అని వాదిద్దాము, అంతకీ కుదరకపోతే నాదే అని ఒప్పేసుకుని క్షమించమని అడుగుదాము, ఏం చేసినా సరే ఇదైతే పాడైపోయిన రిజన్స్ ఈ గ్యాప్లో గీయలేదు కదా, తప్పు చేసినందుకు శిక్షగా డిజైన్స్ నేనే గీశాను అని బిల్డప్ ఇచ్చి నా దగ్గర ఉన్న డిజైన్స్ సార్కిస్తే సరిపోతుంది, దెబ్బతో ఇది ఆఫీస్ నుండి అవుట్, నేను విహాన్ మనసులోకి ఇన్, టోటల్గా నా ప్లాన్స్ సక్సెస్ అని మనసులో సంబరపడిపోతూ ఉంది రిషిక. ఆ తర్వాత ఏం జరుగుతుంది, రిషిక అనుకున్నట్లు తన ప్లాన్ సక్సెస్ అవుతుందా, శశిక ఫూల్ అవుతుందా, తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బై బై.